కొత్త మెరుపులతో మీ జెమిని. ఇక్కడ కథ మీది, కల మీది, ఆట నాది, కోటి మీది. రండి గెలుద్దాం ఎవరు మీలో కోటేశ్వర్లు. వరల్డ్స్ బిగ్గెస్ట్ కుకింగ్ రియాలిటీ షో ఇప్పుడు మన తెలుగులో మాస్టర్ షెఫ్ తెలుగు. కొత్త మెరుపులతో మీ జెమిని. తను వేరొకరికి సొంతమైపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి నా ప్రేమని గెలిపించుకోలేను. నిన్ను ప్రేమించి వేరొకరి మెడలో తాళి కట్టి నిన్నెలా మోసం చేస్తాడు? అది మోసమే అయితే నేనే నిలదీసేదాన్ని బావా. కానీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు కాబట్టి మౌనంగా ఉండిపోయాను. మనసులు కలిసినంత తేలిగ్గా మనుషులు కలవరు అని, వాళ్ళ జీవితాలు ముడిపడవు అని ఇప్పుడు తెలుసుకున్నాను. ప్రేమని వదులుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. బుల్లెమ్మని కాదని స్వాతిని పెళ్లి చేసుకున్నాను. కానీ నేనిప్పటికీ బుల్లెమ్మని మర్చిపోలేకపోతున్నాను. ప్రతి క్షణం బాధపడుతూనే ఉన్నాను. ఆ జ్ఞాపకాల గాయాల నుంచి బయటపడలేక ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను. అందుకే చెప్తున్నాను అభి, తనెవరో నాకు చూపించు, నేనెళ్ళి మాట్లాడతాను. అయినా పరిష్కారం కాని సమస్య అంటూ ఏదీ ఉండదు. మీరే చెప్పారు కదా సిద్ధు గారు, బుల్లెమ్మని కాదు అని, మా అక్కని చేసుకున్నాను అని. అలా అని నువ్వు బుల్లెమ్మని మోసం చేసినట్టు కాదు కదా. మీ కారణాలు మీకుంటే తన కారణాలు తనకి ఉంటాయి. నేను ప్రేమించడం అనేది ఎంత నిజమో, అతను ఎవరనేది మీ ఎవరికీ చూపించలేనన్నది అంతే నిజం. ఏమయ్యో ఏమయ్యా, అబ్బా త్వరగా రాయ్యా. అబ్బబ్బబ్బబ్బా, ఏంటి అరుపు? హాయిగా కొట్టుకుంటునుకుంటే ఆగిపోయేలా అరుపేంటి? కొంప కొల్లేరయింది, ఇల్లు మొత్తం గొల్లయింది. సత్తు గిన్నె ఇత్తడి సామాను తప్ప బీరువాలో దాచుకున్న బంగారం, డాక్యుమెంట్స్ అన్నీ దోచుకుపోయారు. ఓరి నాయను, ఓరి నాయను, పగలనక రేయనక ఎండనక వాననక వడ్డీల కక్కుర్తుపడి నలుగురినట్టు విరిచి సంపాదించిన సొమ్మేది మొత్తం కొట్టుకుపోయారు. నా సొమ్ము తిన్నాడు ఎవడు బాగుపడలేదు. అది దొరకని పట్టుకుని ఉప్పు పాత్రేస్తా. దోచుకెళ్ళినోడు తీసుకొచ్చిస్తాడా మరి? ఇంకా మనకు మిగిలింది చెప్పే. పద, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అంతేనంటావా? పద. పితృదేవతలారా, దేనికి మీరిద్దరూ అంత కంగారు పడుతున్నారు? అడ్డంగా అడ్డగాడిదిలా పరిచావు. కొంపలో ఏం జరిగినా పట్టించుకోవా? తాకట్టు పెట్టుకున్న నగలు, వడ్డీ కింద లాక్కున్న ఆస్తి పత్రాలు మొత్తం దోచుకుపోయారు. వాడెవడో నాకు తెలియాలి. నిలువు నా 4 అడ్డంగా 6 ముక్కల కింద నరికాతులు పారేస్తా. పిచ్చి నాన్న, 100 ఎకరాల భూమున్నా కడుపుకి పట్టినంతే తింటాం. లెక్క పెట్టలేనంత సంపదున్నా చచ్చాక మట్టిలోకే పోతావు. దేని గురించి నాన్న ఈ భ్రాంతి? రే దొరబాబు, అసలే పిచ్చి కోపంలో ఉన్నాను. నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకు. ఎలా కొడతానో నాకే తెలీదు, నువ్వేమైపోతావు నీకే తెలీదు. ఒరే సచ్చినోడా, ఎందరు ఉసురో పోసుకుని సంపాదించిన సొమ్ము రాది. అది పోయిందంటే బాధపడకుండా మాకు నీతులు చెప్తావేంటి? అవి ఎక్కడికి పోలేదు, ఎవరివి వారికే చెందే. చంపేస్తా నిన్ను. ఎవరి వారికే చెందడమేంట్రా? నీకేమైనా పిచ్చెక్కిందా? మీకే డబ్బు పిచ్చెక్కింది, అందుకే అందరి ఉసురు పోసుకున్నారు. దాంతో నాకు పెళ్లి కాకుండా పోయింది. ఒక స్వామీజీని అడిగితే
ఓ మంచి పని చెయ్యి, నీకు పెళ్ళవుతుంది అని చెప్పారు. ఇంతకన్నా మంచి పని ఏముంటుందా అని ఎవరివి వారికి ఇచ్చేశాను నాన్నగారు. నాన్నగారు, వాళ్ళు నన్ను ఏమని ఆశీర్వదించారో తెలుసా? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తూ అని. ఇక స్వాతితో నా పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు నాన్నగారు. ఏ విఘ్నాలు కలగవు నాన్నగారు. ఓరి నిన్ను గోదాటో తోసెయ్యా, జరగని పెళ్లి గురించి దాచుకున్నది మొత్తం దోచిపెట్టావు కదరా. అందుకుని వెంట కుడివిచ్చావు. నాన్న కొడక పితృదేవతను మా ఆశీర్వచనం తీసుకోవు, దా ఆశీర్వచనం తీసుకో. అలాగే, దా ఖచ్చితంగా. దా. స్వాతి, స్వాతి, దోషాన్ని చేస్తావా? ఈ అమ్మకడుపు కాల. నువ్వు నా చెల్లెలివి కాదే, నా పాలిట దయ్యానివి. నా భర్తకి నా మీద కన్నా నీ మీదే ఆలోచన ఎక్కువైపోయింది. నన్ను ఏడిపించాలనే నువ్విదంతా నాటకమాడుతున్నావు. అసలు నీలాంటి దరిద్రప్తి నాకు చెల్లెలుగా పుట్టడమే నా దౌర్భాగ్యమే. నేను ప్రేమించింది నిన్నే బుల్లోడా. అది నీకు ఎలా చెప్పగలను? నిజం చెప్తే నువ్వు నాకు దక్కుతావు, కాని స్వాతి అక్కకి దూరమైపోతావు. అక్కకిచ్చిన మాట అన్యాయమైపోతుంది. అందుకోసమే నేను నా ప్రేమని సమాధి చేసుకున్నది. నా మనసులో ఉన్న ప్రేమ విషయం నీకెలా చెప్పగలను? ఏంటక్కా, నా మీద కోపం వాటి మీద చూపిస్తున్నావా? మరేం చేయమంటావే? నువ్వెప్పుడు ఏడుస్తూనే ఉంటావు. ఆ దేవుడు నీ నుదిటి రాత అలా రాశాడు. నువ్వు చెప్పింది నిజమే అక్కా. ఎవరి రాతను ఎవరూ మార్చలేరు కదా. విధి రాతకి తల వంచి నేను బాధపడుతున్నాను. ఇందులో నువ్వు బాధపడవలసిందేముంటుంది? నేను బాధపడేలా మాట అనవలసిన అవసరం నీకేముంది? నీ ఏడుపు నువ్వేడిస్తే నేను నిన్నేం అనేదాన్ని కాదే, కానీ నీ ఏడుపు వల్ల నా జీవితం నాశనమైపోతుంది. అందుకే అనక తప్పడం లేదు. నువ్వు రాల్చే ప్రతి కన్నీటి బొట్టు నేను కుళ్ళి కుళ్ళి ఏడవాల్సి వస్తోంది. నీకు అర్థమవుతోందా? నిజంగా నాకు అర్థం కావడం లేదక్కా. అర్థం పర్థం లేకుండా నా మీద కోపాన్ని ఎందుకు పెంచుకుంటున్నావు? నేను నీ గురించి ఆలోచించాను. ఆ విషయం నీకు తెలుసు కదా. అలాంటి నేనే నీ జీవితానికి అడ్డుపడతానని నువ్వు ఎందుకు అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నాకు బాధనిపిస్తే నేను బాధపడతానేమో తప్ప నా వల్ల ఇంకొకరు బాధపడుతూ ఉంటే నేను భరించలేనక్క. ఆ విషయం నీకు తెలీదా? చాలే, ఈ నంగనాచి మాటలే తగ్గిస్తే మంచిది. ఇలా కన్నీళ్లు పెట్టుకునే అందరి సానుభూతి సంపాదిస్తున్నావు. ఏం మంత్రం వేసావో తెలీదు. నా భర్త నీ చుట్టే తిరుగుతున్నారు. నువ్వు ప్రేమించిన వాడెవడో చెప్పమంటున్నాడు. నీ గురించే ఆలోచిస్తున్నాడు. పేరుకే నన్ను కట్టుకున్నాడు. నీకు న్యాయం చేయాలనే తపన పడుతున్నాడు. ఇదంతా నాకు అన్యాయం చేయడం కాదా? నా ఉసురు పోసుకోవడం కాదా? నువ్వెలాగూ ఆ పేరు గురించి చెప్పావు, ఆ మనిషి గురించి బయట పెట్టావు. అప్పుడు ఎవరికి తెలియనట్టు నోరు మూసుకొని ఉండకుండా అందరికీ తెలిసేలా ఎందుకు ఏడుస్తున్నావు?
నన్నెందుకే ఇంతలా ఏడిపిస్తున్నావు? నిన్నేమన్నా అంటే నీ పెళ్లి జరగడానికి ముఖ్య కారణం అభి కదా? అలాంటి అభిని అంటావా అని అందరూ నిన్ను వెనకేసుకొచ్చి నన్ను తిడుతున్నారు. ఏం చేయమంటావక్క? మనసులో ఉన్న బాధ కన్నీళ్ల రూపంలో అందరికీ కనబడుతుంది. నేను ప్రచారం చేసుకోవడం లేదు, నా బాధ నేను అనుభవిస్తున్నాను. నువ్వింకో 4 మాటలని నా బాధ బయటపడేలా చేస్తున్నావు. ఒంటికి తగిలిన దెబ్బైతే నొప్పిని పంటి కింద భరించొచ్చు, మరణం వరకు మోయాల్సిందే. మర్చిపోయే జ్ఞాపకం కాదక్క, మోయలేనంత ప్రేమ, దాయలేనంత బాధ. కనీసం కన్నీళ్లు కూడా కార్చకుండా ఏం చేయమంటావో నువ్వే చెప్పు. చెప్పించుకోవడానికి నువ్వింకా చిన్నపిల్లవి కాదు. నీకెలాగో ఆనందం లేదు. నా ఆనందానికి అడ్డు రాకు అని వేడుకుంటున్నాను. నా జీవితానికి అడ్డు తగలకు అని నీకు దండం పెడుతున్నాను. దానికి ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో. నేను నీ జీవితానికి అడ్డు లేను, అయినా నేనే అడ్డు అని శాశ్వతంగా వెళ్ళిపోమంటున్నావా? ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా. చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా. అభి, 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 అభి. ఏమైంది భారతి? అభి కనిపించడం లేదు చక్రి. అభి కనిపించకపోవడం ఏంటే? దాని గదిలో చూసావా? గదిలోనే కాదమ్మమ్మ, ఇంట్లోనూ పెరట్లోనూ కూడా చూశాను. ఎక్కడా కనిపించడం లేదు. భారతి, ఇందులో కంగారు పడ్డానికి ఏముంది? మీ పొలానికో తోటకో వెళ్ళుంటుంది. లేదు సిద్ధు, అలా వెళ్లేదే అయితే నన్ను సాయం రమ్మని చెప్తుంది కదా. లేదా నాకు చెప్పైనా వెళ్తుంది. ఇలా ఎవరికీ చెప్పకుండా వెళ్ళిందంటే నాకెందుకో భయంగా ఉంది. ఇందులో భయపడ్డానికి ఏముంటుంది? మీరు పుట్టు పెరిగిన ఊరిది, ఇక్కడ కూడా చెప్పి వెళ్ళడానికి ఏముంటుంది? నువ్వు కంగారు పడి అందరినీ కంగారు పెట్టకు. లేదు చక్రి, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఫోన్ చేస్తే తీయడం లేదు. ఈ మధ్య దాన్నిది అస్తమానం బాధ పెడుతూనే ఉంది. మనిషిని అర్థం చేసుకోవాలంటే టైం పడుతుంది. మనసు విరిగిపోవడానికి ఒక్క మాట చాలు. మాటలు పడుతూ ఉండడం దేనికి అన్న ఆలోచన వచ్చిందంటే పరిస్థితి చేయి దాటిపోతుంది. అందుకే భయపడుతున్నాను. అలా ఎందుకు ఆలోచించాలి? ఏమీ జరగదు. చక్రి, పద వెతుకుదాం. ఏమైంది ఇంటికి? అర్ధాంతరంగా గాయత్రిని తీసుకుపోయావు.
దాని నుంచి తేరుకుని ఈ పెళ్లి జరిపించి ప్రశాంతంగా ఉన్నావు అనుకుంటే అభి ఏం చేసుకుందోనని భయపెట్టావు. అదేం చేసుకోకుండా నువ్వే కాపాడయ్యా. అభి 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 అమ్మా అభి అభి ఏంటి సుశీల? ఎక్కడున్నారండి? అయినవెల్లి వెళ్తున్నాను సుశీల. 100 ఎకరాల ల్యాండ్ అమ్మకానికి వచ్చింది, చూడ్డానికి వెళ్తున్నా. అదేంటండి, అయినవెల్లని చెప్తే నేను వచ్చేదాన్ని కదా. ఎందుకు సుశీల? కొనబోయే పొలాన్ని చూడ్డానికా, ఆ ఊళ్ళోనే ఉన్న మన కొడుకును చూడ్డానికా? అదేంటండి, ఆ ఊళ్ళోకి వెళ్తూ అక్కడున్న కొడుకుని చూడకుండా ఎలా వస్తామండి? అంటే మీరు వాడి దగ్గరికి వెళ్ళరా? లేదు సుశీల, నేను ఆ ఇంటికి వెళ్ళలేను. అక్కడ అడుగు పెట్టగానే నా కోపానికి బలైపోయిన గాయత్రి గుర్తుకొస్తుంది. నేను చేసిన పాపానికి ఆ కుటుంబం రోడ్డు మీద పడింది. పెద్ద దిక్కును కోల్పోయి వాళ్ళు ఏడ్చిన కన్నీళ్లు గుర్తుకొస్తాయి. అందుకే కదండి సిద్ధు తన ప్రేమను వదులుకొని స్వాతిని చేసుకున్నాడు. ఆ కుటుంబానికి అండగా నిలబడాలనే కదా ఇక్కడున్న ఐశ్వర్యాన్ని, తన జీవితంలోకి రావాల్సిన అదృష్టాన్ని వదులుకున్నాడు కదండి. నిజమే సుశీల, వీటన్నిటికీ ఒక రకంగా నేనే కారణం. అర్థం లేని పగతో నా కొడుకు మీద పగ సాధించాను. ఇప్పుడు వాణ్ణి నేను ఏ మొహం పెట్టుకుని పలకరించాలి? నేను మారాను అంటే నమ్ముతాడా? ఇంకో నాటకం ఆడుతున్నాను అనుకుంటాడు. వెళ్ళి వాడిని బాధ పెట్టి వాడి బాధను చూసి నేను బాధపడలేను. అది కాదండి, ఇక్కడి దాకా వెళ్లి వాడిని చూడకుండా వచ్చేశారని వాడికి తెలిస్తే బాధపడ్డా? అసలే అది పల్లెటూరు. మీరు వెళ్ళిన సంగతి తెలియకుండా ఉంటుందా? ఎదురు వెళ్లి ఏడిపించడం కన్నా కనిపించకుండా వచ్చేయడం మంచి సుశీల. సరే సరే, నేను పని చూసుకొని వచ్చేస్తాను. ఏమండి, హలో, సిద్ధు ఏంటి సిద్ధు? ఇప్పుడు తను నాకు భర్త. అసలు నీలాంటి దరిద్రప్తి నాకు చెల్లెలుగా పుట్టడమే నా దౌర్భాగ్యమే. బాగా చెప్పారత్తయ్య. అభి ఇంట్లోంచి వెళ్ళిపోతే గాని ఆయన మారర్లేండి. నీ బుద్ధెవరికి తెలీదు? నువ్వు చస్తే గాని నా జీవితానికి సుఖం లేదు.
బుల్లుడా, నేనే నీ బుల్లెమ్మని. ఇన్నాళ్ళు నీ కళ్ళ ముందే ఉన్నాను. నా మీద నీ ప్రేమని నా కళ్ళతో చూస్తూ ఉన్నాను. ఎన్నోసార్లు నీకు నిజం చెప్దామనుకున్నాను, కానీ ఏదో తెలియని అడ్డు ఒకటి వచ్చేది. అదెందుకు అప్పుడు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. ఆ దేవుడు నీకు స్వాతి అక్కకి రాసి పెట్టాడు అని. అందుకే అక్క చనిపోతూ ఇదే ఆఖరి కోరిక కోరింది. నీ పుల్లెమ్మ నీకు కనిపించలేదు కాబట్టి మా స్వాతిని నువ్వు పెళ్లి చేసుకుంటావా?